తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాన్యువల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ని తెలంగాణ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు. ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ను విడుదల చేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం 10వ తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ టైం టేబుల్ మనం ఒకసారి గమనించినట్లయితే ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం సైన్స్ ఎగ్జామ్ను 2 రోజులు నిర్వహించనున్నారు. పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ కింద ఒకరోజు, ఆ మరుసటి రోజు పార్ట్ 2 కింద బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు. గతంలో ఏంటంటే ఒకటే రోజు 2 సెషన్లలో ఈ ఎగ్జామ్ నిర్వహించేది. దానివల్ల విద్యార్థులకు గాను అటు పరీక్ష నిర్వహించేటటువంటి నిర్వాహకులకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బందిని తొలగించాలని ఇటీవలే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘము ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థము, అదేవిధంగా నిర్వాహకుల సౌకర్యార్థము సైన్స్ ఎగ్జామ్ను పేపర్ 1, పేపర్ 2ను 2 వేరు రోజులలో నిర్వహించనున్నారు. మరొకటి ఏంటంటే ఈ టైం టేబుల్ని పరిశీలించినట్లయితే ప్రతి ఎగ్జామ్ కూడా, ఒక హిందీ ఎగ్జామ్ తప్ప మిగతా ప్రతి ఎగ్జామ్ కూడా ఒకరోజు గ్యాప్ వచ్చింది విద్యార్థులు చక్కగా ప్రిపేర్ కావడానికి. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ఇది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్కి మార్చి 18వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఆ తెల్లారి మార్చి 19వ తారీఖున హిందీ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ రోజేమో లాంగ్వేజ్ 1 సాధారణంగా తెలుగు ఎగ్జామ్ ఉంటుంది మార్చి 18న. ఆ తర్వాత మార్చి 19వ తారీఖు నాడు హిందీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే హిందీ ఎగ్జామ్కి ఎలాంటి గ్యాప్ రాలేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి ఒకరోజు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మ్యాథ్స్కి ఒకరోజు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి సైన్స్కి, అంటే పార్ట్ 1 ఫిజికల్ సైన్స్కి 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత బయాలజికల్ సైన్స్కి ఒకరోజు గ్యాపు, సోషల్ స్టడీస్కి, అంటే ప్రతి ఎగ్జామ్ కూడా ఒక హిందీ ఎగ్జామ్ మినహాయిస్తే ప్రతి ఎగ్జామ్కి మధ్య ఒకరోజు గ్యాప్ ఉండటం వల్ల విద్యార్థులు కొంత ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈసారి గతంలో 2 సార్లు ఎగ్జామ్ని, అంటే సైన్స్ ఎగ్జామ్ని ఒకే రోజు 2 వేరు సెషన్లు నిర్వహించడం చాలా హడావుడిగా ఉండేది విద్యార్థులకు, అటు పరీక్ష నిర్వాహకులకు. బట్ ఈసారి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తితోటి ప్రభుత్వము సైన్స్ ఎగ్జామ్ని 2 వేరు రోజులలో పార్ట్ 1, పార్ట్ 2ను నిర్వహించనున్నారు. ఇక టైం టేబుల్ విషయానికి వచ్చినట్లయితే మార్చి 18 మండే రోజు ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరగనుంది. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే సాధారణంగా తెలుగు ఉంటుంది. చాలా అరుదుగా కొద్దిమందికి మాత్రమే వేరే ఫస్ట్ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు. బట్ ఎక్కువ మంది తెలుగుని ఫస్ట్ లాంగ్వేజ్గా చూజ్ చేసుకుంటారు. కాబట్టి మార్చి 18 సోమవారం నాడు తెలుగు పరీక్ష నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజు మార్చి 19 మంగళవారం రోజు సెకండ్ లాంగ్వేజ్ అంటే సాధారణంగా హిందీ ఉంటుంది. కొంతమంది వేరే లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎగ్జాము. ఆ తర్వాత మార్చి 21 థర్స్డే గురువారం రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మరొక రోజు గ్యాప్ ఇచ్చి మార్చి 23వ తారీఖు శనివారం నాడు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్, గణితం పరీక్ష. ఆ తర్వాత మార్చి 26న సైన్స్ పార్ట్ 1, దట్ మీన్స్ ఫిజికల్ సైన్స్, భౌతిక రసాయన శాస్త్రము మార్చి 26 మంగళవారం నాడు జరగనుంది. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి మార్చి 28 గురువారం నాడు సైన్స్ పార్ట్ 2, దట్ మీన్స్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఆ తర్వాత మార్చి 30వ తారీఖు నాడు సాటర్డే, ఆ రోజు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరగనుంది. సో ఆ ప్రధాన పరీక్షలు మార్చి 30 తోటి ముగిసిపోతాయండి. ఆ తర్వాత ఏప్రిల్ 1న వొకేషనల్ కోర్సుకు సంబంధించి లాంగ్వేజ్ పేపర్ 1, ఏప్రిల్ 2న వొకేషనల్ కోర్సుకు సంబంధించి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. ఇది చాలా కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. అంటే ప్రధాన పరీక్షలన్నీ కూడా మార్చి 18 నుంచి మార్చి 30వ తారీఖు వరకు నిర్వహించబడతాయి. ప్రతి ఎగ్జామ్ కూడా టైం టేబుల్ మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక టైం టేబుల్తో పాటుగా పాఠశాల విద్యాశాఖ కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో మనం చూసినట్టయితే ద ఆబ్జెక్టివ్ పేపర్, దట్ మీన్స్ పార్ట్ B ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ హ్యావ్ టు బీ ఆన్సర్డ్ ఇన్ ది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఓన్లీ. ప్రతి ఎగ్జామ్ కూడా పార్ట్ B అనేది చివరి అరగంట ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవ సూచన ఏంటంటే ఆల్ ద అకాడమిక్ కోర్స్ సబ్జెక్ట్స్ అండ్ పేపర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ ఎస్ఎస్సి అకాడమిక్ కోర్స్ అండ్ ఓఎస్ఎస్సి కోర్స్ క్యాండిడేట్స్. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేటివి రెగ్యులర్ ఎస్ఎస్సి అకాడమిక్ వాళ్ళకి కానీ, అదేవిధంగా వొకేషనల్ కోర్స్కి ఆప్షనల్స్ సేమ్ ఉంటాయి. బట్ లాంగ్వేజెస్ మాత్రం వేరుగా ఉంటాయి. అందుకే లాంగ్వేజెస్ లాస్ట్కి ఏప్రిల్ 1, 2కి వాళ్ళ వొకేషనల్ కోర్స్ వాళ్ళకి వేరుగా ఉంటుందన్నట్టు. ఇక మూడవ సూచన ఏంటంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2024 విల్ బీ కండక్టెడ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ది అబౌట్ టైమ్ టేబుల్
ఈవెన్ ఇఫ్ ది గవర్నమెంట్ డిక్లేర్స్ పబ్లిక్ హాలిడేస్ ఆర్ జనరల్ హాలిడేస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డేట్ ఆర్ డేట్స్ మెన్షన్డ్ అబౌవ్. అంటే పైన పేర్కొన్నటువంటి తేదీలలోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ఒకవేళ ప్రభుత్వము ఆయా తేదీలలో ఒకవేళ పబ్లిక్ హాలిడే లేదా జనరల్ హాలిడే ప్రకటించినప్పటికీ ఎగ్జామ్స్ మాత్రం యథావిధిగా అదే తేదీలలో స్ట్రిక్ట్గా నిర్వహించబడతాయి. ఇక 4వ సూచన ఏంటంటే ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ ఆన్సర్ రాంగ్ కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ విల్ బీ క్యాన్సిల్డ్. హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు డిమాండ్ అండ్ ఆన్సర్ రైట్ కాంబినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ. అంటే విద్యార్థులు వాళ్ళు ఆ రోజు ఏ ఎగ్జామ్ రాస్తుండ్రో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చిందా రాలేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు వేరే క్వశ్చన్ పేపర్ వచ్చినట్టయితే వాటికి ఆన్సర్ రాసినట్టయితే వాటిని క్యాన్సిల్ చేయబడుతుంది. అంటే వాళ్ళు ఆ రోజు రాస్తున్నటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ పేపరే వచ్చిందా లేదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వొకేషనల్ వల్ల పేపర్స్ వస్తుండొచ్చు, లేదా వేరే క్వశ్చన్ పేపరు సాధారణంగా అయితే రాదు, బట్ దాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం విద్యార్థులకు ఉంటుంది. ఇక 5th సూచన ఏంటంటే ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ద ఎగ్జామినేషన్ విల్ బీ క్యాన్సిల్డ్ ఇఫ్ ది క్యాండిడేట్ అపియర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అదర్ దాన్ ది ఒరిజినల్లీ అలాటెడ్ బై దిస్ ఆఫీస్. అంటే ఒరిజినల్ క్యాండిడేట్ కాకుండా వేరే వాళ్ళు, అంటే హాల్ టికెట్లో పేర్కొన్నటువంటి క్యాండిడేట్ కాకుండా వేరే వాళ్ళు వచ్చినా లేదా ఏమైనా తేడా ఉన్నా కూడా అతడిని ఎగ్జామినేషన్ హాల్ నుంచి పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తంగా తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లుగా చెప్పుకోవచ్చు.